నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఫోన్ చేయి మంగా. అమ్మకి ఫోన్ లేదు శ్వేత. మరెలా? కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దామా? వస్తుందేమో. ఏమైంది శ్వేత? మేడం కాల్ చేస్తున్నారు. మాట్లాడు మంగా. హలో మామ్. బేబీ, ఇంట్లోనే ఉన్నావు కదా? ఇంట్లోనే ఉన్నాను. నా రూమ్ లో గ్రీన్ ఫైల్ ఉంటుంది, డ్రైవర్ వస్తాడు, ఇచ్చి పంపించు. అలాగే మామ్. బాయ్ బేబీ. బాయ్. శ్వేత, మనం అర్జెంటుగా వెళ్ళాలి, పద. ఇంటి దాకా వచ్చి అమ్మని చూడకుండా వెళ్తావా? నా దురదృష్టం. పద వెళ్దాం. ఎవరి కారై ఉంటుంది? ఎవరొచ్చుంటారు? పంతులు గారు ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఏదో బ్రహ్మాండమైన ముహూర్తం ఏదో పెట్టబోతున్నాడు అనుకుంటాను బావా. ఈ తరంలో జరుగుతున్న మన ఇంట్లో తొలి పెళ్లి బావా. అద్భుతమైన ముహూర్తం కావాలి. సంవత్సరం ఆలస్యమైనా పర్వాలేదు, మంచి మంచి ముహూర్తం ఉంటేనే పెట్టండి పంతులు గారు. మంచేదో చెడేదో వారికి తెలిసిలే వదినా, మళ్ళీ మనం చెప్పాలా? అన్నీ చెప్పి చేయించుకుంటున్నారు కదా అత్తయ్య. ముహూర్తాన్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయించుకోండి. పంతులు గారు పనిలో ఉంటే మధ్యలో మీ మాటలేంటి? మౌనంగా ఉండలేరా? ఏ మేం మౌనంగా ఉండకపోతే పంతులు గారి నోటి నుంచి మంచి ముహూర్తం రాదా అమ్మమ్మా?
అంటే రైలు వచ్చేటప్పుడు గేటు వేయకపోతే యాక్సిడెంట్లు జరిగిపోతాయోనని పెద్దావిడ ఉద్దేశం చంద్రిక. ఎవరు ఆపినా ఆపకపోయినా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అన్నావా అన్నీ జరగవు. మన స్వప్న ఇంటి కోడలవుతుందనుకున్నాం, అయిందా? ఇది అంతే. ఇక్కడ జరిగేదేంటి, మీరు చెప్పేదేంటుదినా? సంబంధం లేకుండా మాట్లాడడం వాళ్ళ కొత్త అంటమ్మా. మీరు ఆపుతారా? కన్న కూతురుకు పెళ్లి చేయడం చేత కాదు గాని కట్టుకున్న పెళ్ళాన్ని అనడానికి మాత్రం నోరు బాగా ఉంటుంది. ఇప్పుడు బావ ఏమన్నాడని చంద్రిక? నీకెందుకు అంత కోపం వస్తుంది? నా స్థానంలో మీరుంటే మీకు ఆ బాధ అర్థమయ్యేదన్నయ్యా. అందుకేనమ్మా, దేవుడు కూడా ఎవరికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళకిస్తాడు. కరెక్టే అత్తయ్య. అందుకే నిన్ను మావయ్యకి రెండో భార్యం చేశాడు. అమ్మతనం అందకుండా చేశాడు. స్వప్న, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నీ వయసు హద్దులు గుర్తుపెట్టుకుని మసులుకో. వయసు వరుసలు నీకు మాత్రం గుర్తున్నాయమ్మా? ఆపు చంద్రిక, ప్రతిదీ గొడవేనా మీ ఇద్దరికి? కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అమ్మా, వధూవరుల జాతక ఫలాలు, గ్రహ బలాలు బాగా పరిశీలించాను. వారికి తగిన ముహూర్తం వచ్చే నెల 12వ తారీఖున ఉంది. అది ఖాయం చేయమంటారా? వచ్చే నెల 12వ తేదీ అంటే ఇక 15 రోజులే ఉంది. ఇంత తక్కువ సమయం సరిపోతుందా అమ్మమ్మ? చాలు జనార్దన్, ఆలస్యం చేసే కొద్దీ అనర్థాలు ఎక్కువ. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. శుభం. ఓసారి లగ్నపత్రిక చదువుతాను, అంతా వినండమ్మా. స్వస్తి శ్రీ చాంద్రమానేన కేవలం విరామ సంవత్సరే అమ్మా, అంతా సవ్యంగానే ఉంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఏ మార్పులు లేవు పంతులు గారు. జనార్దన్, కల్పన ఇద్దరు కలిసి ఆ లగ్నపత్రిక తీసుకోండి. పెద్దావిడ చెప్పింది మీ ఇద్దరికే. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి. మాకు చెప్పు చెడుపెద్దాం.
ఇంత దూరం వచ్చి అమ్మని చూడకుండానే వెళ్తున్నాను. మళ్ళీ అమ్మని చూడడానికి మేడం గారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో ఏంటో. బాధపడకు మంగా, బ్యాడ్ లక్. మేడం గారు ఫోన్ చేసి ఉండకపోతే నువ్వు మీ అమ్మని చూసుండేదానివి. నిజంగానే నా దురదృష్టం. ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళని అమ్మ ఈ రోజే బయటికి వెళ్ళింది. నన్ను చూడాలని అమ్మ ఎంతగా ఎదురు చూస్తుందో పాపం. చారి, ఏమన్నా ఆలోచించావా? దేని గురించి సార్? నేను నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం గురించి. అది ఇంకా మీరు మర్చిపోలేదా సార్? ఏ, నువ్వు మర్చిపోయావా? అబే లేదు సార్, మర్చిపోలేదు. నిన్నటి నుంచి ఆ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను సుమి. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావు చారి? పెళ్లిలోపు నేను నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేదంటే నేను షూట్ చేస్తాను. సార్, మేడం గారి కారు. ఎక్కడ చారి? ఎదురుగా. వెనకాల జయసార్ వస్తున్నారు. అవునా? అమ్మో, వీడు మన వెంట పడ్డాడేంటి శ్వేత? మనల్ని చూసాడా? మన కారును చూసుంటారు. ఇప్పుడు గానీ ఆయనకు దొరికామంటే బబుల్ గమ్ లా నమిలేస్తాడు. స్పీడ్ గా వెళ్ళు శ్వేత. డ్రైవర్, స్లో చేసావేంటి? మనం స్లో అవ్వలేదండి, వాళ్ళే స్పీడ్ పెంచినట్టున్నారు. డ్రైవర్, నువ్వు కూడా స్పీడ్గా వెళ్ళు. ఎందుకు సార్? ఫాలో అవడానికి మాత్రం వేగం సరిపోతుంది కదా. నేను ఫాలో చేయమనట్లేదు, ఆ కార్ని ఓవర్టేక్ చేయమంటున్నాను. ఒరే నీ మొహం అన్నా, ఆయన చెప్తున్న మాటల్లోని భావన చేజింగ్ అని. శ్వేత, గెట్ డౌన్. నిత్య, నువ్వు కూడా దిగు. ఏంటా స్పీడ్ శ్వేత? ఇది సిటీ రోడ్ అనుకున్నావా లేక హైవే అనుకున్నావా? రహదారి ఏదైనా అతివేగం ప్రమాదకరం. పైగా ఆడపిల్లవి, నీకంత దూకిడేమిటి? అసలు నీకు పర్మిట్ ఉందా? చారి, వెహికల్స్ ఉండేది పర్మిట్, మనుషులకు ఉండేది లైసెన్స్. నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది సార్. ఉంటే మాత్రం పక్కన నెత్తిన పెట్టుకుని త్వరలో మా పెళ్లి పెట్టుకుని ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తావా? తను తప్పేం లేదు, నేను స్పీడ్ గా వెళ్ళమన్నాను. ఎందుకు? అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇలా అయితే ఇంటికి వెళ్ళరండి, ఇహలోకం నుండి పరలోకానికి వెళ్తారు. చారి, సారీ.
ఫస్ట్ డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకో. చారి, తనకి డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పి. ఏమిటి నేనా? నువ్వే చారి. మహాప్రభు నాకు డ్రైవింగ్ రాదు. నేను నిత్యం తీసుకెళ్తాను, నువ్వు నోరు మూసుకుని శ్వాత్తో వెళ్ళు. పద నిత్య. ఎక్కడికి? మీ ఇంటికి. నేను నా కార్లోనే వెళ్తాను. నాకు శ్వేత డ్రైవింగ్ పై నమ్మకం లేదు. నాకు మీపై నమ్మకం లేదు. ఏంటి? మీ మీద నమ్మకం లేదు. నమ్మితే కదా తెలిసేది. ఓకే, డూ వన్ థింగ్, నువ్వు డ్రైవింగ్ చేయి. తను డ్రైవింగ్ చేస్తే నిజంగానే పైకి పోతారు. ఏమిటి నీలో నువ్వేదో కొనుక్కుంటున్నావు? అదేదో పైకి మాట్లాడి చావు, మాకు అర్థమై చేస్తుంది. ఏం లేదు, మేడంకి ఇప్పుడు డ్రైవింగ్ చేసే మూడ్ లేదంటున్నాను. ఓ, మూడ్ లేదా? ఆ మూడ్ నేను తెప్పిస్తాను. కమ్ నిత్య. వద్దండి. నాతో కలిసి 100 ఏళ్ళు జర్నీ చేయాల్సిందానివి జస్ట్ 1 or 2 kilometers జర్నీ చేయలేవా? మీరు వెళ్ళండి మేడం. మీరు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని చూడాలని సార్ తెగ సంబరపడిపోతున్నారు. మీరు కాదనకండి. మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు చారి గారు. నీకే ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ప్రైవసీగా అలా కలిసి బయటికి వెళ్దాం అనుకుంటే మధ్యలో పానకంలో పుడకల్లా నువ్వు నేను ఎందుకు? రేయ్, కోటిపల్లి రేవులో కొబ్బరికాయలు అమ్ముడవని వాళ్ళకి అలా దెయ్యం చూపు చూస్తూ నిలబడతావే, ఆ తాళం చేయటివో. సార్, వెళ్ళి కారులో కూర్చొని తగలడు. కీ సార్. కమ్ నిత్య. దేవుడా, ఈరోజు మమ్మల్ని నువ్వే కాపాడాలి. మంగకి డ్రైవింగ్ రాదు, ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో. కోతి చేతిలో కొబ్బరి చెప్పును కొండ ముచ్చెత్తుకుపోతుంటే చూస్తున్నట్టు ఆ చూపేమిటి? చారి గారు, ఎందుకైనా మంచిది అంబులెన్స్ కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పండి. ఏమిటి, నేను డ్రైవింగ్ చేస్తాననే? నువ్వు అనవసరంగా కంగారు పడకు. డ్రైవింగ్ మా డ్రైవర్ చేస్తాడు, నువ్వు వెనక కూర్చో ప్రైవసీగా, ఓకేనా? Come on. ఏంటి నిత్య, స్టార్ట్ చెయ్యి. ఎలా? ఎలా ఏంటి? కీ పెట్టి. ఏం చూస్తున్నావు? ఇది ఎక్కడ పెట్టాలా అని. ఫనీ, జర్నీలో ఇలాంటి జోక్స్ చాలా అవసరం. ఐ లైక్ ఇట్ నిత్య. ఓకే, ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామా?